ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో హెడేక్‌తో బాధపడి ఉంటారు. కొంతమంది చాలా ఫ్రీక్వెంట్‌గా బాధపడతారు. కొంతమంది చాలా రేర్‌గా బాధపడుతుంటారు. ఏదైనా ఈ హెడేక్ అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. మనం రెగ్యులర్‌గా చేసుకునే పనుల్ని చేసుకోనివ్వకుండా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. సో, ఫస్ట్ మనం అసల ఈ హెడేక్స్ అనేవి ఎన్ని రకాలు? అసలు ఎందుకొస్తుందనేది ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడే దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. సో, ఈ వీడియోలో ఎస్పెషల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ మేజర్‌గా వచ్చేవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇందులో చాలా రకాలుంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే టెన్షన్ హెడేక్, సెకండ్ వన్ క్లస్టర్ హెడేక్, థర్డ్ వన్ హార్మోనల్ హెడేక్స్, ఫోర్త్ వన్ మైగ్రేన్ హెడేక్స్, ఫిఫ్త్ వన్ సైనస్ హెడేక్స్ అన్నమాట. సో, ఈ 5 టైప్స్ ఆఫ్ హెడేక్స్ అనేవి చాలా మేజర్‌గా వస్తాయి. ఇంకా చాలా రకాల హెడేక్స్ ఉన్నాయి. సో, ఈ 99% ఆఫ్ పీపుల్‌లో వచ్చే హెడేక్స్ ఈ 5 టైప్స్ హెడేక్సే. సో, టెన్షన్ హెడేక్స్ అనేది బేసిక్‌గా ఓవర్ బ్రెయిన్ స్టార్మ్ గాని, ఓవర్ మెంటల్ ఎగ్జాస్షన్ అయినప్పుడు ఈ టెన్షన్ హెడేక్ అనేది వస్తుంది. సో, దానికి సొల్యూషన్ ఏంటంటే చాలా ఈజీ. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సౌండ్ స్లీప్ ఉంటే సరిపోతుంది. ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అలానే క్లస్టర్ హెడేక్. ఈ క్లస్టర్ హెడేక్ అయితే చాలా డేంజరస్. ఒక సింగిల్ పాయింట్‌లో మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ ప్రామినెంట్‌గా ఒక ఏరియాలో పెయిన్ వస్తుంటుంది. సో, ఇవి ఇమ్మీడియేట్‌గా మనం హాస్పిటల్‌కి వెళ్ళి నెక్స్ట్ ఏమైంది అనేది రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, నెక్స్ట్ ఇలానే హార్మోనల్ హెడేక్స్. ఈ హార్మోనల్ హెడేక్స్ బేసిక్‌గా గర్ల్స్‌లోని పీరియడ్స్ టైంలో గాని, అలానే డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ లేడీస్‌లో పీరియడ్స్ టైంలో డ్యూ టు హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైనా అవ్వచ్చు. లైక్ ఫుడ్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ మెంటల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ హార్మోనల్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. అలానే నెక్స్ట్ మైగ్రేన్ హెడేక్. ఇది క్రానిక్ హెడేక్స్‌లో ఉండే మేజర్ కేటగిరీ హెడేక్ అన్నమాట. సో, ఈ మైగ్రేన్ హెడేక్ అనేది కొన్ని సార్లు సింగిల్ సైడెడ్‌గా ఉంటుంది. కొన్ని సార్లు అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటుంది. కొన్ని సార్లు చాలా నాసియా గాని, లైట్ సెన్సిటివిటీ, సౌండ్ సెన్సిటివిటీ, అన్‌బేరబుల్ హెడేక్స్ వస్తుంటాయి అన్నమాట. ఇవి చాలా క్రానిక్ కండిషన్స్. ఈ మైగ్రేన్ హెడేక్ ఎందుకొస్తుందనేది ఇప్పటికీ చాలా రకాల స్టడీస్ ఉన్నాయి గానీ, స్టిల్ అన్‌నోన్ కాజ్ వల్లే వస్తుంది. హెరిడిటరీ వల్ల కూడా వస్తుంది. సో, దీనికి కూడా ఎంతవరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు విత్ మెడిసిన్, వితౌట్ మెడిసిన్, అలాగే హోమియోపతిక్ మెడిసిన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే సైనస్ హెడేక్స్. ఈ సైనస్ హెడేక్స్ అనేవి బేసిక్‌గా మనకి ఈ ఫేస్ అంతా చాలా స్పేసెస్ ఉంటాయన్నమాట. సో, ఈ స్పేసెస్ అనేవి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్‌తో నిండిపోతాయో, ఎప్పుడైతే ఫ్రీగా ఉండకుండా రకరకాల బ్యాక్టీరియాస్, వైరస్‌తో నిండుతాయో, సో, ఈ సైనస్ ఇన్ఫెక్షన్‌తో పాటుగా హెడేక్ కూడా డెవలప్ అవుతుంది. సో, దీన్ని కూడా ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, మీది ఏ కేటగిరీ హెడేక్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్.